మనకి ఎంత విశ్వాసం ఉంది ఎట్లా తెలుస్తుంది? నాకు ఎంత విశ్వాసం ఉందని ఎట్లా తెలుస్తుంది? మీకు ఎంత విశ్వాసం ఉందని ఎట్లా తెలుస్తుంది? ఈ చెడ్డ అనుభవాల్లో వచ్చినప్పుడు ఏమవుద్దంటే మనకు అసలు ఎంత విశ్వాసం ఉందనేది కూడా మనకు అర్థం అవుద్ది అనమాట. ఉదాహరణకి నాకు ₹1,00,00,000 ఆస్తి కావాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే ₹1,00,00,000 ఆస్తి దేవుడు ఇవ్వగలడు అనేంత విశ్వాసం మనకుందా ప్రార్థన చేసేటప్పుడు? అది మనకు తెలుస్తుంది అనమాట. బైబిల్లో స్కేవా అనేటువంటి ఆ యాజకుడి యొక్క 7 కుమారులు, వీళ్ళు ఏం చేశారంటే ఈ పౌలు, పేతురు వీళ్ళందరూ కూడా యేసు ప్రభు పేరు వాడి దెయ్యాలని వెళ్ళగొడుతున్నారు. యేసు ప్రభు పేరు చెప్తే చాలు దెయ్యాలు వెళ్ళిపోతాయి అనేది వాళ్ళ విశ్వాసం. వాళ్ళు ఆ విధంగానే వాళ్ళ విశ్వాసం యొక్క కెపాసిటీని బట్టి యేసు నామంలో దెయ్యాలు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయాయి. కానీ ఈ స్కేవా కుమారులు ఏం చేశారంటే యేసు నామంలో శక్తి ఉందని అర్థమైంది. అయితే అదే యేసు నామంలో దెయ్యాలు వదిలి వెళ్ళిపోవాలి అని అన్నారు. అయితే దెయ్యాలు వదిలి వెళ్ళలా, రివర్స్లో అయ్యే ఆ దెయ్యాలు వచ్చి వీళ్ళని తెరివాయి. అంటే వీళ్ళ విశ్వాసం అంత ఎప్పుడు అర్థమైంది వాళ్ళకి? అరే నేను పౌలు, పేతురు అన్నంత విశ్వాసం ఉంది నాకు అని బహుశా వాళ్ళు అనుకున్నట్టు. కానీ వాళ్ళు ఏంటంటే విశ్వాసంతో పెద్ద పెద్ద కార్యాలు, విశ్వాసంతో పెద్ద పెద్ద అన్నీ చేయడానికి సిద్ధపడతారు. కానీ యేసు ప్రభువుతో పర్సనల్ రిలేషన్షిప్ గురించి ఏమాత్రం విలువ ఇవ్వరు. అంటే వాళ్ళ విశ్వాసం అనేది ఎంత ఉంది, నేను నిజంగా నా విశ్వాసానికి సంబంధించింది అడుగుతున్నానా లేదా, నా విశ్వాస కెపాసిటీ ఎంత అనేది కూడా వాళ్ళు ఆలోచించరు. ఇట్లా చాలాసార్లు మనం అపోహపడతాం. బైబిల్లో ఇశ్రాయేలీల ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలీల ప్రజలు మీకు తెలుసు కదా, మోషే వాళ్ళందరినీ కూడా ఐగుప్తు నుంచి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఇంకా అదే ఊరు, అక్కడికి వెళ్ళాలి. ఆ ఊరిలోకి వెళ్ళడం కోసం ముందు 12 మందిని పంపిస్తారు. 12 మందిని వెళ్ళి ఆ ఊరు చూసేసారంటారా ఎట్లుందో అని అంటే ఆ కానాన్ అనే ఊరిలోకి వెళ్ళి చూసి వస్తారు. వచ్చినప్పుడు 10 మంది ఏం చేస్తారంటే అసలు ఆ ఊరు మామూలుగా లేదన్నా, ఆ ఊరిలో ఇంతంత లడ్డు వాళ్ళు ఉన్నారన్నా, ఇంత పొడుగు వాళ్ళు ఉన్నారన్నా, వాళ్ళ దగ్గర ఆ తుపాకులు ఉన్నాయన్నా, వాళ్ళ దగ్గర ఆ కత్తులు ఉన్నాయన్నా, వాళ్ళతో మనం పోలేవన్నా, వెనక్కి వెళ్ళిపోవడం మంచిదన్నా అని చెప్పి 10 మంది చెప్పారు. ఇద్దరు ఏమన్నారంటే లేదన్నా అక్కడ భలే పంటలు పండుతూ ఉన్నాయి, భలే ఉన్నాయి, దేవుడు ఇంతదాకా మనల్ని తీసుకొచ్చాడు కదా, ఇక అక్కడ కూడా తీసుకుపోతాడన్నా, మనం విశ్వాసం ఉంచుదామన్నా అని చెప్పి ఆ ఇద్దరు ఏమో విశ్వాసంతో ఉన్నారు, ఈ 10 మంది అవిశ్వాసంతో ఉన్నారు. ఈ 10 మంది మాటలు విని మొత్తం ఇశ్రాయేల్ దేశస్తులంతా ఏం చేశారంటే ఇక మనం వెనక్కి వెళ్ళిపోదాం రా, ఇక దేవుడు మనల్ని ఆ ఊరు తీసుకెళ్తాడు అనే విశ్వాసం మనకు లేదు, కాబట్టి మనం ఏం చేద్దామంటే వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటా ఉన్నారు. అయితే ఈ లోపల మధ్యలో దేవుడు సీన్లోకి వచ్చాడు. దేవుడు సీన్లోకి వచ్చి అరే నేను హర్ట్ అయ్యాను రా, నా మీద నమ్మకం పెట్టలేదు కాబట్టి మీరు హర్ట్ అయ్యాను, మీరు సావండి అని వదిలేశాడు. అప్పుడు చూడండి, అప్పుడు దాకా వీళ్ళు ఈ విధంగానే అరే పాపం దేవుడు హర్ట్ అయ్యాడు రా, దేవుడు ఫీల్ అయ్యాడు రా, సరేరా మనం వెళ్ళి ఆ ఊరికి వెళ్దాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని చెప్పి వెళ్ళి ఆ ఊరితో యుద్ధం చేయడానికి వెళ్ళారు. నిజానికి ఆ ఊరితో యుద్ధం చేస్తే దేవుడు వాళ్ళని కాపాడతాడనే విశ్వాసం వాళ్ళకు ఉందా? లేదు. అప్పుడు లేదు కాబట్టి వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నారు. ఉన్నట్టుండి దేవుడు హర్ట్ అవుతున్నాడు అనగానే మళ్ళీ వాళ్ళకి విశ్వాసం వచ్చేసింది. విశ్వాసం వచ్చేసి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నారు. తర్వాత దెబ్బలు పడ్డారు, విశ్వాసం లేకుండా యుద్ధం చేశారు. కాబట్టి ఈ కష్టం ఏం చేస్తుందంటే మన విశ్వాసం ఏంటనేది తెలియజేస్తుంది. బైబిల్లో పేతురు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక విశ్వాసంతో ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. ఏంటంటే నేను నీళ్ల మీద నడవగలరా? నీళ్ల మీద నడవడానికి పేతురుకు విశ్వాసం ఉందా? మీరు చెప్పండి, నీళ్ల మీద నడవగలరా మనం? కానీ పేతురుకి మనకంటే విశ్వాసం ఎక్కువ. నిజంగానే నీళ్ల మీద నడిచాడు ఆయన. యేసు ప్రభు రా అనంటే నీళ్ల మీద నడిచిన వ్యక్తి పేతురు. ఆయన విశ్వాసం కెపాసిటీ ఆయనకు తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా రాలేదు. ఆయన విశ్వాసం కెపాసిటీ ఆయనకు తెలుసు కాబట్టి నీళ్ల మీద నడిచాడు. అయితే చూడండి ఆయన విశ్వాసం ఎంతవరకు అంటే ఉన్నట్టుండి గాలి వచ్చింది, మధ్యలో గాలి వచ్చినప్పుడు ఏం చేశాడంటే కింద పడిపోయాడు. అంటే ఆయనకి ఎంత విశ్వాసం ఉందంటే గాలి రాకపోతే దేవుడు కరెక్ట్గా నన్ను నీళ్ళ మీద నడిపిస్తాడనే విశ్వాసం ఉంది. కానీ ఉన్నట్టుండి గాలి వచ్చేసింది అనుకో, అప్పుడు నన్ను కాపాడతాడు, ఇప్పుడు కూడా నన్ను నడిపిస్తాడు, ఆ విశ్వాసం దేవుడి మీద నాకు లేదయ్యా అనేది ఆయన విశ్వాసం. ఆయన విశ్వాసం యొక్క కెపాసిటీ ఆయనకు అర్థమైంది. నేను ఏ పరిస్థితులు, ఎటువంటి చెడ్డ పరిస్థితులు నాకు ఎదురు లేనప్పుడు అప్పుడైతే నేను దేవుడి యందు విశ్వసిస్తా.
చెడ్డ పరిస్థితులు వస్తే అప్పుడు నాకు విశ్వాసం కుదరదు. కాబట్టి చెడ్డ పరిస్థితులు ఉన్నప్పుడు నా విశ్వాస శక్తిని బట్టే నేను దేవుణ్ణి అడగాలనేది ఆయన తెలుసుకున్నాడు. ఇట్లా ప్రతి ఒక్కరిలో కూడా ఏంటంటే వాళ్ళ విశ్వాస పరిస్థితి, వాళ్ళ కెపాసిటీ ఎంత ఉంది అనేది ఎప్పుడు తెలుస్తుందనంటే వాళ్ళు ఆ విధంగా ఈ చెడ్డ అనుభవాల గుండా వెళ్ళినప్పుడు అసలు మన స్థాయి ఏంది, దేవుడు ఖచ్చితంగా మనం చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు ఇచ్చేయాలంటారా? దేవుడు మనం చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు ఇవ్వకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. మనం చేసిన ప్రార్థనకి మనం విశ్వాసంతోనే ప్రార్థన చేస్తున్నాను అని మనకు అనిపించినా కానీ ఆ విశ్వాసం నిజమా కాదా ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. ఆ విశ్వాసం కేవలం మన విశ్వాసం నిజమైనా కానీ కొన్నిసార్లు మనం దేవుడి చిత్తానుసారంగా అడగకపోతే దేవుడు ఇవ్వడు. ఉదాహరణకి చూడండి, దేవుడు ఎందుకు ఉన్నాడంటే మనం ఏ కోరిక కోరితే ఆ కోరిక ఇవ్వాలా దేవుడు, అందుకోసమే దేవుడు ఉండేది. దేవుడి జీవిత ఉద్దేశమే అదే. మన కోరికలు తీర్చడానికే దేవుడు ఉన్నాడా? లేదు. ఆయనకి నచ్చినట్టుగా చేస్తే అప్పుడు ఆయన చేస్తాడు. మనం దేవుడిని సృష్టించుకోవాలా, దేవుడే మనల్ని సృష్టించాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఆయనకి నచ్చిన కోరిక కోరాలి. ఏం కోరాలి? నచ్చిన కోరిక కోరినప్పుడే అప్పుడు ఆయన మన విశ్వాసాన్ని దీవిస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనం కోరిక అడుగుతాం, మన విశ్వాస కెపాసిటీని బట్టి మనం కోరిక అడుగుతాం. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి ఉద్యోగంలోనో వ్యాపారంలోనో లేకపోతే అన్యాయంగా అవినీతితో అక్రమంగా సంపాదిస్తూ ఉన్నాడు. దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటంటే దేవుడు నా ఉద్యోగాన్ని, దేవుడు నా వ్యాపారాన్ని దీవిస్తాడు, నా నమ్మకం నాకుంది, ఖచ్చితంగా దీవిస్తాడనే విశ్వాసం నాకుంది అని అంటున్నాడు. ఈ విశ్వాసం ఎంత గొప్పది! నిజంగా అతనికి విశ్వాసం ఉందంటారా? లేదు. ఎందుకు లేదంటే ఈ వ్యాపారంలో అన్నా సరే, ఈ ఉద్యోగంలో అన్నా సరే, ఈ అన్యాయం, అక్రమం లేదా అవినీతి చేయకపోతే దేవుడు నా కుటుంబాన్ని పోషిస్తాడు అనే విశ్వాసం లేదు మొదట ఆయనకు. అంటే బేసిక్ లెవెల్ విశ్వాసమే లేదు. అవునా కదా? అంటే ఈ అక్రమం, అన్యాయం చేయకపోతే దేవుడు నా కుటుంబాన్ని పోషిస్తాడన్న ఈ బేసిక్ లెవెల్ విశ్వాసమే. అంటే ఈ ఆశీర్వాదం దాకా పోవలేదు, మామూలు బేసిక్ లెవెల్ విశ్వాసమే లేకపోతే ఇక నా వ్యాపారాన్ని కోట్ల స్థాయి చేస్తాడు, నన్ను పెద్ద స్థాయిలో ప్రమోషన్ తీసుకొస్తాడనే విశ్వాసం ఎట్లా ఉంటుంది అతనికి? కాబట్టి మనం ఎంత ఎక్కువగా తప్పులు చేస్తున్నాం, ఎంత ఎక్కువగా మంచి పనులు చేస్తున్నాం అనేది మన విశ్వాస స్థాయి కూడా ఆధారపడి ఉంటుంది దాని మీద. వాటిలన్నిటిని బట్టి అసలు మన కెపాసిటీ ఎంత, మన విశ్వాసం ఎంత అనేది మనకు అర్థమవుద్ది. వాటిని బట్టి మనం ముందుకెళ్ళగలం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, దేవుడు నాకు ఇచ్చిన అనుగ్రహాన్ని ఆధారంగా తీసుకొని మీలో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని గురించి మీరు ఉన్నదానికంటే గొప్పగా భావించకండి. మిమ్మల్ని గురించి మీరు ఉన్నదానికంటే గొప్పగా భావించకండి. సక్రమంగా ఉండి దేవుడిచ్చిన విశ్వాసంతో మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. కాబట్టి మనం విశ్వాసంతో లక్ష్యం పెట్టుకునేటప్పుడు బేసిక్ లెవెల్ విశ్వాసం లేకుండానే నేను యేసునామంలో దెయ్యాలను వెళ్ళగొడతా, యేసునామంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే నేను స్వస్థ పొందుతా అంటే అసలు మన విశ్వాస స్థాయి ఎంత అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రతిసారి కూడా మన విశ్వాస కెపాసిటీ అనేది ఎంత అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి ఎలీషా అని ఆయన ఉన్నాడు. ఎలీషా ఒక ఆమె వచ్చింది, వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు. అయితే ఎలీషా దగ్గర ఒక పనోడు ఉన్నాడు. అరే వెళ్ళి కర్ర పెట్టరా, ఇదో నా కర్ర ఉంది కదా, నా కర్ర ఎత్తే ఆ పిల్లోడి మీద పెట్టు, పిల్లోడు లేచేస్తాడు అని. ఎలీషాకి విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం ఉంది. గెహజీ వెళ్ళాడు, అంటే వాళ్ళ పని ఆయన దగ్గర అసిస్టెంట్ పాస్టర్ వెళ్ళాడు, ఆ పిల్లోడి మీద కర్ర పెట్టాడు, లేచాడు. అంటే లేయలేదయ్య గారు అని వచ్చి చెప్పాడు. అంటే ఆ విశ్వాసాన్ని దేవుడు దీవించలా. ఇప్పుడు ఎలీషా వెళ్ళి అందరిని బయటికి పంపించేసి రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. అయినా దేవుడు చేయలా. ఆ విశ్వాసం కూడా బహుశా చాలేదో ఏమో. అయినా ఆ పిల్లోడిని లేపల. తిరిగి ఏం చేశాడంటే మంచం ఎక్కి ఆ అబ్బాయి మీద పడ్డాడు. అంటే మనోళ్ళు చేతులు కాళ్ళు రుద్ది వేడి చేస్తారు కదా,
అట్లా ఆయన పైనుంచి కింద దాకా ఆ అబ్బాయి నోటి దగ్గర పండుకొని అబ్బాయి ఆ అబ్బాయి చేతుల మీద తన చేళ్ళు కాళ్ళ మీద కాళ్ళు పెట్టి అట్లా వేడి చేస్తే ఈ వేడి ద్వారా అతను దేవుడు లేపగలడు అనే విశ్వాసం అతనికి వచ్చింది కాబట్టి అప్పుడు అంతకుముందు కెపాసిటీ విశ్వాసం సాలేదు కాబట్టి నెక్స్ట్ లెవెల్ కెపాసిటీకి వచ్చాడు. ఇప్పుడు ఆ విధంగా చేశాడు. అతని బాడీ అంటే ఆ పిల్లోడి బాడీ అంతా వేడెక్కింది, అయినా లేవల. అప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసేసి ఒక నిమిషం అట్టా ఇట్ట తిరిగి మనసులో ఏం ఆలోచించుకున్నాడో ఏమో తెలియదు. దేవుడు ఆయన ఏం ఆలోచిస్తూ ఉంటాడో కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు చేయలేదు కదా ఏమనుకుంటాడని అటు ఇటు తిరిగాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ ట్రై చేశాడు సేమ్ అదే విధంగానే. వెంటనే ఒక్క దెబ్బకి లేసేసాడు పిల్లాడు. అంటే మనకు అర్థమవుద్ది మనకి విశ్వాస కెపాసిటీ ఎట్టాడదని. దేవుడు కొన్నిసార్లు అడిగిన వెంటనే ఎప్పుడు, ఉదాహరణకి వీళ్ళ గురువు గారు ఉన్నారు ఏలియా అని, ఆయన ఒకసారి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకోసం అంటే వర్షం రావాలని ప్రార్థన చేస్తున్నాడు. వర్షం రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే కిందకి మోకరించి ప్రార్థన చేశాడు. పైకి చూశాడు, మేఘాలు ఏమన్నా వచ్చాయంటే రాలా. ఒకవేళ మీరే నిజంగా వర్షం కోసం విశ్వాసంతో ప్రార్థన చేశారనుకోండి, మొదటిసారి ప్రార్థన ఆపేస్తారా? ఆయన ఏలియా మొదటిసారి ప్రార్థన చేశాడు, రాలా. ఎవరు? ఆయన గొప్ప భక్తుడే, గొప్ప విశ్వాస వీరుడే. ఆయన చేసిన అద్భుతాలు సాధారణంగా ఎవరు చేయలేదు. అంత గొప్ప విశ్వాస వీరులు వాళ్ళే. చూడండి, మొదటిసారి ప్రార్థన చేశాడు, వర్షం రాదు. రెండోసారి ప్రార్థన చేశాడు, పనివాడిని వెళ్ళి సరే కొంచెం అటు దూరం వెళ్ళి చూడరా, ఆడేదన్నా మబ్బు కనిపిస్తుందనంటే ఏం లేదే గారు, అంతా మన మాయ బ్రహ్మ, ఇంకేం లేదు ఆడ. సరే పనివాడు ఇటు చెప్తున్నాడు, ఇంకేదో నిరుత్సాహపడిపోదాం. ఆయన నిరుత్సాహపడలా. ఏలియా మూడోసారి మళ్ళీ ప్రార్థన చేశాడు. 3 సార్లు చేశాను రా, తండ్రి కుమార పరిశుద్ధాత్మను అమలు చేశాను రా, ఇప్పుడు వెళ్ళి చూడరా అన్న. రాలా. అసలు అంత ఎండగా వస్తుంది అయ్యారు. 4వ సారి ప్రార్థన చేశాడు, ఏం రాలా. 5వ సారి ప్రార్థన చేశాడు, ఇంక రాదులే, ఎందుకు చేసి ఎందుకు వేస్ట్ అట్ట, అది వచ్చేది లేదు పెట్టేది లేదు అని మనం డ్రాప్ అయిపోతాం. కానీ వాళ్ళ విశ్వాస వీరులు చూడండి, 6వ సారి చేశాడు. 6వ సారి కూడా రాలా. ఈయన పిచ్చి కాకపోతే చేస్తా ఉన్నాడు ప్రార్థన అని పనివాడు అనుకోని ఉంటాడు. సరే అని 7వ సారి ప్రార్థన చేశాడు, ఇప్పుడు చూడరా, ఏదో వస్తుంది అయ్యగారు, ఆడేదో చిన్న మబ్బు కనిపిస్తుంది, చిన్నది కనిపిస్తుంది కదా చాలేదా అన్నాడు. వెళ్ళి రాజుగారికి చెప్పు, వర్షం వచ్చేస్తుంది అని చెప్పు అన్నాడు. వెంటనే దూరం నుంచి ఆ మబ్బు చిన్నదిగా ఉండింది, దగ్గరకు వచ్చేసరికి పెద్ద మబ్బు వచ్చేసింది. వెంటనే నల్ల మబ్బులు వచ్చేసి వెంటనే వర్షం వచ్చేసింది. అప్పటిదాకా ఎండ కాసింది, అప్పటిదాకా అన్ని రోజులు కరువు ఉంది ఆ ప్రాంతంలో, అప్పటిదాకా వర్షపు చినుకు లేదు 3 సంవత్సరాలు. అందుకని నేను ప్రార్థన చేశాడు. ఉన్నట్టుండంటే ఆయన వచ్చిన దాకా వదలకుండా ప్రార్థన చేశాడు. కాబట్టి విశ్వాసం అంటే వెంటనే అడిగిన వెంటనే ఉటకం పడిపోవాలి, ఇదే విశ్వాసం కానే కాదు. బైబిల్లో అబ్రహాము పిల్లోడి కోసం ప్రార్థన చేశాడు, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు. కొన్నిసార్లు ఆయన ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తాడు, ఆయన ఇష్టం. అయితే అప్పటిదాకా మనం ఎంతకాలం వేచి ఉంటామో అంతగా మనకు ఆయన మీద విశ్వాసం ఉన్నట్టు. మనం మధ్యలోనే డ్రాప్ అయిపోతే మనలో అంత విశ్వాస కెపాసిటీ లేనట్టే. మన విశ్వాసంలో మనకు వచ్చిన ఆ ఫెయిల్యూర్స్ కూడా చెప్తాయి మనకేంటంటే అసలు మనకి ఎంత విశ్వాసం ఉంది. 3 సార్లు చేసిన ప్రార్థనకి మనకి ప్రార్థన చేయడం ఆపేసామంటే ఇక మనలో విశ్వాస కెపాసిటీ ఎంత తక్కువ ఉందో చూడండి. అంటే ఆ విశ్వాస వీరులందరూ కూడా గొప్ప వీరులే, మనలాగా వాళ్ళు కూడా ఎంత ప్రార్థన చేసిన వెంటనే ఆకాశం నుంచి ఏదో పెద్ద అంతా ఏం జరగలేదు. వాళ్ళు డెడికేషన్తో ఖచ్చితంగా దేవుడు చేస్తాడని, పరిస్థితులు అననుకూలంగా కనిపించినా కానీ దేవుడు చేస్తాడని విశ్వాసంతో ముందుకెళ్ళారు. కాబట్టి విశ్వాసంలో గొప్పోళ్ళు అయ్యారు, విశ్వాస వీరులు అయ్యారు. తర్వాత వాళ్ళ కెపాసిటీని బట్టి చాలా అద్భుతాలు చేశారు. అంటే నెమ్మదిగా వాళ్ళు విశ్వాసాన్ని పెంచుకుంటూ పోతూ వచ్చారు. కాబట్టి ఆ లెవెల్స్ని బట్టి వాళ్ళు ఆయనకి ఇంత కెపాసిటీ ఉంది కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన చేయగలిగాడు. అట్లా చాలామంది ఫాల్ట్ చేస్తారు. ఉదాహరణకి మోషేకి కూడా ఒకటి ఉంది, ఏంటంటే ఆయన ఇంతకుముందు బండని కొడితే, కర్ర తీసుకొని బండ కొడితే నీళ్ళు వస్తాయి, ఇది ఆయనకి తెలిసింది. ఆ విశ్వాసం ఆయనకుంది. ఎందుకంటే గత అనుభవంలో దేవుడు కర్ర తీసుకొని కొట్టమన్నాడు, కొడితే అప్పుడు నీళ్ళు వచ్చాయి అని అన్నాడు. అయితే 2వసారి దేవుడు మాట మార్చాడు. ఏంటనంటే ఇప్పుడు బండ తీసుకొని కర్రతో కాదు కొట్టడం, నువ్వు మాట్లాడితేనే నీళ్ళు వచ్చేస్తాయి అని అన్నాడు. విశ్వాసం ఎక్కువ కావాలా వద్దా?
ఇంకా ఎక్కువ కావాలి. ఊరికే కర్ర తీసుకొని కొట్టడానికి అంత విశ్వాసం అవసరం లేదు. ఆ బండతో మాట్లాడడానికి విశ్వాసం కావాలి. అయితే ఆయన ఫ్రస్ట్రేషన్లో దాన్ని మర్చిపోయి మాట్లాడితే నీళ్ళు ఎట్టొస్తాయి అనే విశ్వాసం ఆయనలో తగ్గిపోయింది. కర్ర తీసుకొని కొట్టాడు. దేవుడు ఆయన పరువు బాగూడదని అక్కడ ఆ పాత విశ్వాసాన్ని బట్టి ఆయన్ని గౌరవించాడు. అయితే చూడండి, ఇట్లా చాలాసార్లు కూడా మనం ఏం చేస్తామంటే మన విశ్వాస కెపాసిటీని మనం తగ్గిస్తాం. నేనేదో పెద్ద గొప్పవంతుణ్ణి, నేను ఎర్ర సముద్రాన్ని చీల్చేశాను అనేంత విశ్వాసం మోషేలో ఉండొచ్చు. కానీ అటువంటి గొప్ప వీరుడన్నా ఇటువంటి అనుభవాల గుండా వెళ్ళినప్పుడు అసలు నా విశ్వాసం ఎంత, నా స్థాయి ఎంత, నా విశ్వాసం యొక్క కెపాసిటీ ఎంత అనేది అర్థం అవుద్ది. ఏ చదువు సంధ్య లేనివాడు నేను కలెక్టర్ అవుతాను, దేవుడు నన్ను కలెక్టర్ని చెయ్యి అని లక్ష్యం పెట్టుకున్నాడు. అది సాధ్యపడద్దా? అది అతని విశ్వాస శక్తికి దోహదపడద్దా? అది అతని విశ్వాస పరిమాణానికి నిజంగా సెట్ అవద్దా? సెట్ కాదు. దేవుడు నాకు ₹1,00,00,000 ఇవ్వాలి, కానీ నేను ఒక్క రూపాయి కూడా కష్టపడను. సెట్ అవద్దా? సెట్ అవ్వదు. మనం ₹20,000 అంత కష్టపడి నాకు ₹1,00,00,000 కావాలంటే ఎట్లా? అందువల్ల అతను ఆలోచించి ఏం చేశాడంటే, నేను కష్టపడతాను, ఒక 10 సంవత్సరాల్లో దేవుడు నాకు ₹1,00,00,000 ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఈ విశ్వాస లక్ష్యం సరైందా కాదా? ఇది సరైంది. అంటే ఇట్లా రియలైజేషన్ ఏం చేస్తుందంటే, మన విశ్వాసంతో దేవుణ్ణి అడిగేది అసలు మన విశ్వాసం ఎంత, మన స్థాయి ఎంత, మన విశ్వాసంతో దేవుణ్ణి అడిగేది అది మన విశ్వాసం ప్రకారమే అడుగుతున్నామా, మన విశ్వాసంలో పిల్లోళ్ళలాగా ఉన్నామా, విశ్వాసంలో గొప్పోళ్ళలాగా ఉన్నామా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే, ఈ పరిస్థితుల్లో గుండా మనం వెళ్ళినప్పుడు ఆ పరిస్థితుల్లో దేవుడు నాకు సహాయం చేసి ఆ పరిస్థితుల్ని దూరపరుస్తాడు అని మనం ఆయన మీద పెట్టుకునే నమ్మకంలో ఆ పరిస్థితులు మనలో ఉండే విశ్వాసాన్ని వెలికి తీస్తాయి. ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో ఉండేటువంటి పరిస్థితులు, వాళ్ళ జీవితాల్లో ఎదురొచ్చిన పరిస్థితులు. అయితే మనకొచ్చిన పరిస్థితులు వేరే. మనం అప్పు మీద విశ్వాసం పెట్టుండొచ్చు, మన ఉద్యోగం మీద విశ్వాసం పెట్టుండొచ్చు, ఈ అనారోగ్యం తొలగిపోద్ది అనే మన విశ్వాసం దేవుడి మీద అడగతా ఉండొచ్చు. దేవుడు ఈ సంవత్సరం నా కొడుకు పెళ్లి చేస్తాడు, కూతురు పెళ్లి చేస్తాడు, అది మన విశ్వాసం అయి ఉండొచ్చు. అయితే ఆ విశ్వాస లక్ష్యం సరిగ్గా ఉందా లేదా, మన విశ్వాస కెపాసిటీ సరిగ్గా ఉందా లేదా ఎప్పుడు తెలుస్తుందంటే, ఆ చెడ్డ అనుభవాల గుండా వెళ్ళినప్పుడు మన విశ్వాసం ఎంత కెపాసిటీలో ఉంది, ఏ స్థాయిలో ఉందనేది